హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రెండో విడత పైన గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి కీలకంగా. సో ముఖ్యంగా లిస్ట్ అనేది రావడం జరిగిందనమాట. ఇల్లు మంజూరు సంబంధించి ఏ జిల్లాలకు ముఖ్యంగా ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరిలో చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందనమాట, స్టార్ట్ చేసిందనమాట. ఇప్పటివరకు మొదటి విడత ఉంది కదా, ఇక రెండో విడత స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడంటే నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 10 నియోజకవర్గాలు గాను నియోజకవర్గానికి 2000 చొప్పున మొత్తం 20,000 ఇండ్లను ప్రభుత్వం కేటాయించిందనమాట. సో ఈ ఇండ్లలో 60% గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, 40% పట్టణ ప్రాంతాలకు కేటాయించగా ఇండ్లు లేని పేదలకు సంబంధించి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అయితే అందించనున్నారన్నమాట. అదేవిధంగా పెంకులు లేదా రేకులు ఉండి ఇప్పటికే గోడలు నిర్మించుకున్నటువంటి ఇండ్లపై స్లాపులు వేసుకునేందుకు మరో 2 లక్షల రూపాయలు అనేది ఇవ్వడానికి సాయం అందిస్తారు. గృహ నిర్మాణ శాఖ సర్వే అనేది చేయడం జరిగిందనమాట. ఈ సర్వేలో దాదాపుగా నల్గొండ జిల్లాలో 1,891 మంది, సూర్యాపేటలో వచ్చేసి 3,045 మంది, మొత్తం 4,936 మంది గుడిసెలను అయితే గుర్తించారు. ఈ లబ్ధిదారులతో పాటు ఇతర అర్హులైన వారు ఉంటే కనుక ఎంపీడీఓల ద్వారా కొత్త ప్రతిపాదనలకు అవకాశం కల్పించనున్నారు. నేటి నుంచే గెజిటెడ్ అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు నివాసాలకు ప్రత్యక్షంగా సందర్శించి ఏఈలు కావచ్చు, వీరంతా కూడా ఎంపీడీఓలు నివేదిక ఆధారంగా అర్హతను నిర్ధారించి తుది జాబితాను రూపొందించనున్నారు. ఇప్పటికే లిస్ట్ అయితే వచ్చింది. ప్రతి జిల్లాలో అయితే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. L2 డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళకి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే, ఈ జిల్లాకు సంబంధించి నల్గొండ పట్టణంలో గత 5 ఏళ్ళలో పంపిణీ కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని దెబ్బతిన్న విద్యుత్ వైరింగ్ కావచ్చు, అదేవిధంగా తలుపులు కిటికీలు రిపేర్లు చేసి వచ్చే నెలలో పంపిణీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు. వీరంతా అర్హులు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట వచ్చే నెల నుంచి. సో ఎంపికైన లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీలో తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కాలనీలో పార్కులు లాంటివి మౌలిక వసతులు కూడా కల్పిస్తూనే మహిళా స్వయం సహాయక సంఘాలు జీవనోపాధి కోసం దుకాణ సముదాయాల నిర్వహణ బాధ్యతను వారిగా అప్పగించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. సో ఇప్పటికే ఇల్లు కేటాయించినప్పటికీ లబ్ధిదారులు అందులో చేరకపోతే మరో 2-3 నెలలు వేచి చూసి నిజమైన అర్హులు లేరని తేలిక కుటుంబాలకు రద్దు చేసి అర్హులైన వారి అందరికీ అధికారులకు అయితే అందిస్తారనమాట. సో ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో లిస్ట్ అనేది ఆల్రెడీ ఇస్తున్నారన్నమాట జిల్లాల వారీగా. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందన్నమాట.